ఫ్రెండ్స్, ఓజీ సినిమా వస్తుందంటే కొంతమందికి ఏమో ఆనందం ఉంది, కానీ ఇంకొంతమందికి అయితే ఆనందం అయితే లేదు. ఇంకొంతమంది అంటున్నాను కదా, వాళ్ళు ఎవరో కాదు, థియేటర్ యజమానులు అన్నమాట. మీరు అనొచ్చు, అదేంటి బ్రో, పెద్ద సినిమా రిలీజ్ అయితే వాళ్ళకే కదా లాభం అని మీరు అనొచ్చు. కానీ వాళ్ళకేం భయం అవుతుందంటే, నీ అమ్మ ఈ నా కొడుకులు స్టేజ్ల మీదకి ఎక్కి అంచెగార్దుల లెక్క ఎగురుతారు, ఈ అమ్మ పోలీసులు వచ్చినా కూడా ఈ కొడుకులు ఆగర్రా నాయన అని ఇప్పటి నుంచే ఎలక్ట్రికల్ ది స్తంభం లాగా ఈ కొన నుంచి అవతల కొన వరకు అయితే ఒకటి వైర్ లాగా కట్టి దానికి కరెంట్ షాక్ అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇది చూసిన తర్వాత నాకైతే గుద్దాలుగా నవ్వు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఏంద్ర ఇది అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది అనమాట. ఎందుకు అంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉందో మనందరికి ప్రత్యేకంగా తెలియనవసరం లేదు. ఆయన ఫ్యాన్సే కాదు, ఓజీ సినిమాకే ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు వస్తుందిరా నాయన సినిమా, ఎప్పుడు వస్తుందిరా నాయన అని. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, అలా కరెంటు పోల్లు అట్లా పెట్టే బదులు చేతులకు కాళ్ళకు వేడి లేసి పంపివ్వండిరా, పని అయిపోతుంది, ఎగురరు పీకరు అని ఇంకొంతమంది అయితే ఫన్నీగా అయితే అంటున్నారు అనమాట. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే, ఆ దమన్ గాడు ఇంతకే పిచ్చి పోకుర్రా నాయన, బాలకృష్ణ గారికి గుదవలుగా బీజిఎం ఇస్తారంటే ఇక పవన్ కళ్యాణ్ అంటే రెచ్చిపోయి ఇంకా థియేటర్లు స్పీకర్లు కూడా పోయేటట్టు అయితే ఆడైతే బీజిఎం ఇస్తాడు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ థియేటర్లు అని ఇంకొంతమంది అయితే ఫన్నీగా అయితే అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ దేని మీద నా ఒపీనియన్ ఏంటంటే, ఆ కరెంటు పోల్లు పెట్టి కరెంట్ చేస్తే మొడ్డ గుడిచిపోతారు. ఎందుకు అంటే అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత తీట కొడుకులు లాగా ఏం చేయరు, కానీ కొంతమంది దుర్మార్గులు ఉంటారు, కొంతమంది చిల్లరగాళ్ళు బయట తావొత్తు కొడుకు అయితే ఆ పిచ్చిన కొడుకులు వచ్చి థియేటర్ స్క్రీన్ ని చింపడం అండ్ అక్కడ ఉన్న స్టేజ్ ని పలదెంగడం లాంటి పిచ్చిపుకు శాస్త్రాలు అయితే చేస్తారు. ఆ కొడుకుల మీద కొంచెం కన్నేసి పోలీసులతోటైనా తన్ని పీయకుండా ఆ ఫ్యాన్స్ తోటే గుద్ద వలదెంగి పీయాలా నా కొడుకులని. అండ్ ఇక ఇంకొన్ని షోట్లలోనేమో ఏం చేస్తుండ్రు అంటే, థియేటర్ల దగ్గర పోలీసులను అయితే బందోబస్తు అయితే ఉంచుతుండ్రు ఫ్రెండ్స్ ఈ ఓజీ సినిమా కోసం. అండ్ నాకు అనిపించింది, ఎందుకురా నాయన పోలీసులను పెట్టుడు, అసలు ఎంజాయ్ అలా చెయ్యొద్దు అని నాకైతే పిచ్చి దింగుతుంది అనమాట. ఎందుకంటే ఎంజాయ్ ఉండదు, ఏముండదు, వాళ్ళు ఉంటే ఏ చూప్ ఏ సపోర్ట్ దాకా ఉండుండ్రా అని ఇట్లా అంటుంటారు. వాళ్ళు ఉండకుండా ఉంటేనే నాకైతే కొంచెం అయితే మంచి అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే వాళ్ళు ఉంటే నాకు ఎందుకో ఏమో చిరాకు దెంగుతుంది, ఎంజాయ్ ఉండదు, ముడ్డు ఉండదు. ఎందుకంటే మన దమన్ అన్నయ్య ఏ రేంజ్లు ఇస్తాడు సౌండ్, ఆ సౌండ్ కి ఎవడన్నా ఉంటాడా? పోలీసు వాళ్ళు వచ్చినా కూడా అంక చెక్కలు కూడా ఎవ్వడు ఆగడు, ఎగిరి డ్యాన్సులు చేస్తారు మూగిగా ఉన్నోళ్ళు కూడా. సో ఈ విధంగా అందరూ కూడా థియేటర్ యజమానులు అయితే గుద్దవల్గా భయాందోళనకి అయితే గురవుతున్నారనమాట. ఓజీ సినిమా వస్తుందిరా నాయనా అని అమ్మ అని. మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది వీడియో పైన? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లా చెప్పండి.